శ్రీ మహాగణాధిపతయ నమః. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి జీవితంలో జరగబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. ఈ మే నెల 27, 28వ తేదీలలో వృశ్చిక రాశి జీవితంలో జరగబోయేది ఇదే. వీరికి సంబంధించిన ఒక రహస్యం బయటపడబోతూ ఉంది. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అయితే ఇక మీ జీవితం యొక్క రహస్యం అనేది ఎలా బయటపడుతుంది, అలాగే ఈ 2 తేదీలలో ఎటువంటి మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు అనే ఈ పూర్తి అంశాలు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వస్తే రాశులలో వృశ్చిక రాశి అనేది 8వ రాశి. విశాఖ నక్షత్రంలోని 4 పాదం, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఇక వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారు రహస్య స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఈ వృశ్చిక రాశి వారు అయితే వీరి మనస్సులో ఉన్నది బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వీరికి ఇతరులకు సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచే అలవాటు ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు సమాచార సేకరణకు, అదేవిధంగా గూఢచర్యానికి విలక్షణ పద్ధతులను అనేవి వీరు అయితే అవలంబిస్తారు. వృశ్చిక రాశి వారి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టం. వీరు అయితే ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనేది వీరైతే ఈజీగా పసిగట్టేస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు చేయడం అనేది వీరికి చాలా బాగా కలిసి వచ్చే వ్యాపారాలు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా వీరు చాలా నిజాయితీ అనేది కలిగి ఉంటారు. నిజాయితీగా నడవడం కోసమే వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరికి చాడీలు చెప్పే గుణం అనేది ఏమాత్రము ఉండదు. అయితే చాడీలు చెప్పేటటువంటి వాళ్ళ వలన వీరు అయితే ఎక్కువగా నష్టపోతారు. వృశ్చిక రాశి వారు వీరి సిద్ధాంతాలను అయితే రోజుకు ఒక్కసారి మార్చుకునే గుణం వీరికి ఉండదు. ఒకసారి వీరు దేనికైనా ఫిక్స్ అయితే మాత్రం అది ఎప్పటికీ కూడా వీరు వదలకుండా ఉంటారు. ఇతరులు చెప్పే మాటలను వీరు అయితే లక్ష్య పెట్టరు. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిస్థితులు వీళ్లకు వచ్చినా కానీ వీరు పెట్టుకున్న సిద్ధాంతాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. వృశ్చిక రాశి వాళ్లకు మంచిదనం, పట్టుదల అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. వీరికి వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను అనేవి వీరి జీవితంలో పెద్దగా ప్రభావితం అనేదే పడుతుంది. వీరి జీవితంలో అది అయితే మంచికే దారి తీస్తుంది. ఇక ముఖ్యంగా వీరి జీవితంలో ఇంతకుముందు చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే మీకు ఈ మధ్య సమస్యల సుడిగండంలో మీరు అయితే చిక్కుకున్నారనే చెప్పాలి. అంటే ఇక్కడ ఏమిటంటే, ఒక సమస్య తొలగిపోయిందిరా దేవుడా అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతూ ఉంటుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపే ఇంకొక సమస్య వచ్చి పడేది. అయితే దీనికి కారణం ఏంటి అనేది మీకు అర్థం కాక చాలా రోజులుగా మీరు అయితే సతమతం అవుతూ ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల మీరు అయితే చాలా కాలంగా తీవ్రంగా ఇబ్బందులు మీరు పడుతూ వస్తూ ఉన్నారు. అయితే మీరు అస్సలు గమనించడం అయితే మానేశారు. అయితే అతను మీ ఇరుగు పొరుగు వ్యక్తి కానీ, లేదా మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి కానీ మీకు కొన్ని సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మీకు గొడవలు జరగడానికి కారకుడవుతున్నాడు. మీకు ఆ వ్యక్తి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. మీకు ఎన్నో నిద్ర పట్టని రాత్రులు కూడా గడిపి ఉంటారు. అయితే ఇదివరకు ఆ వ్యక్తి వలన మీరు చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కూడా మీరు వాడి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అలా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. ఈ మే నెల 27, 28వ తేదీలలో వారిపైన మీరు అయితే ప్రతీకారం తీసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకైతే ఇవ్వనున్నాడు. ఎందుకు ఇలా అని అంటే గనుక, ఎంతో కాలం నుండి వాళ్ళ కారణంగా మీరు అయితే ఎంతో నిరాశకు గురి అవుతూ వచ్చారు. మీ లైఫ్లో వారి కారణంగా చాలా రకాల సమస్యలు అనేవి ఎదుర్కొని ఉంటారు. వాళ్లను మీరు ఒక మాట అనటానికి కూడా చాలా భయపడిన పరిస్థితులు అనేదే ఉండేది.
అయితే అటువంటి వాళ్ళలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే బయటపడబోతూ ఉంది. ఆ రహస్యాన్ని అవకాశంగా తీసుకుని వారిపైన మీరైతే ప్రతీకారం తీర్చుకుంటారు. ఇటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే మిమ్మల్ని వారు అణగదొక్కాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలను నలుగురిలో మిమ్మల్ని అవమానించి అగౌరవపరచడానికి వాళ్ళు చాలా రోజులుగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలు అనేవి మీ జీవితంలో చాలా వరకు జరిగి ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో జరిగినటువంటి చిన్న మిస్టేక్‌ని కూడా వారు అవకాశంగా తీసుకొని దానిని హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానించాలి అని చాలా కాలంగా వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అటువంటి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన మీకు ఒక రహస్యం అయితే ఇప్పుడు తెలియబోతూ ఉంది. అంటే వారు జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు గురించి మీకు అయితే ఇప్పుడు బయటపడబోతూ ఉంది. అయితే ఇదివరకు మీరు అయితే వాళ్లకు భయపడి ఉంటున్నారు. వాళ్ళకి లొంగి తిరుగుతూ ఉన్నారు. వారితో గొడవ పెట్టుకోవాలి అనుకున్నా కూడా మీరు భయపడుతూ ఆలోచించాల్సిన పరిస్థితులు ఎన్నో కనిపించాయి. కానీ ఇప్పుడు రాబోయే ఈ 2 రోజులలో మీకు తెలిసేటటువంటి రహస్యం చాలా ధైర్యాన్నే ఇస్తుంది. ఆ యొక్క రహస్యం అనేది బయటపడటం కారణంగా వాళ్లకు మీరు చక్కటి గుణపాఠం అనేది నేర్పించబోతున్నారు. మీకు ఈ టైంలో ఇటువంటి అవకాశం అనేది ఆ భగవంతుడే ప్రసాదిస్తున్నాడు. ఎందుకు అంటే వారి వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బందులు అనేవి పడుతూ వస్తున్నారు. కాబట్టి రాబోయే 2 రోజుల్లో మీకు అయితే చాలా మంచి అవకాశాన్ని అయితే ఆ దేవుడు ప్రసాదించనున్నాడు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మీ జోలికి వారు మళ్ళీ రాకుండా ఉండే విధంగా వాళ్లకు ఒక చక్కటి గుణపాఠం అనేది మీరు ఈ సమయంలో నేర్పించేయండి. అయితే ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవడం వలన ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కానీ మీరు వారికి గుణపాఠం నేర్పించడం వలన మాత్రం మళ్ళీ వాళ్ళైతే మీ జోలికి రావడానికి భయపడతారు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు అయితే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇప్పుడు రాబోయే ఈ 2 రోజుల్లో ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు కూడా మీరు అయితే తీసుకోబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాభివృద్ధికి సంబంధించి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు అనేవి జరిపి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతూ ఉన్నారు. వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది రాబోయే భవిష్యత్తులో మీకైతే మేలునే కలిగేలా చేసబుదుగా ఉండబోతోంది. ఇక ఉద్యోగుల గురించి కూడా చూస్తే మీ ఉద్యోగ జీవితంలో ఇప్పుడు కొన్ని సానుకూల ఫలితాలే ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ కాస్త పెద్దది అయ్యే అవకాశము కనిపిస్తోంది. అయితే ఇది మీరు ఉద్యోగం పైన మానసిక జీవితం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు అయితే ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా మీరు వాదిస్తూ గొడవ తీవ్రత అనేది అస్సలు పెంచుకోకుండా మీరైతే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒకవేళ గొడవ అనేది పెద్దది అయితే మాత్రం సమస్య కూడా పెద్దదవుతుంది. తర్వాత మీరే చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అయితే ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం అనేదే రాబోతోంది. దానికి సంబంధించి మీరు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. లేదా మీరు మెయిల్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు అయితే వచ్చే కాలం చాలా మంచిగా మారబోతూ ఉంది. ఎన్నో అవకాశాలను మీకు తీసుకురాబోతోంది. రాబోయే భవిష్యత్తులో మీరైతే మంచి ఫలితాలు సాధించడానికి పై స్థానంలో ఉండటానికి ఇప్పుడు రాబోయే అవకాశాలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడబోతూ ఉన్నాయి. అయినప్పటికీ మీరైతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరైతే తప్పకుండా అనుభవజ్ఞుల సలహాలు అనేవి తీసుకోవడం చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ సీక్రెట్గానే నిర్ణయం తీసుకోండి. అందరికీ మీ డెసిషన్స్ గురించి చెప్పేస్తే తర్వాత మీరే నష్టపోయే ప్రమాదం ఉంది. మీకు ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే మీ నిర్ణయాలను ముందుగానే అందరికీ చెప్పేస్తే అది ఇతరులు వినడం వలన మీకు అయితే ఆ పనులు అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అయితే ఇప్పుడు చాలా సీక్రెట్గా ఉండాలి. ఒకవేళ మీకు నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజన్లో ఉంటే మీ ఇంట్లో కేవలం మీ కుటుంబ సభ్యుల సమక్షంలో
తప్ప మిగతా బయట వాళ్ళు ఎవ్వరూ లేకుండా చూసుకొని చర్చించుకోవాలి. అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మీ జీవిత భాగస్వామి కేవలం వీళ్ళు మాత్రమే ఉండేలా మీరైతే చూసుకోండి. అంతే తప్ప మిగతా ఎవ్వరికీ కూడా మీకు సంబంధించిన ఏ విషయాలను కూడా చెప్పకూడదు. అంటే బంధువులకు గానీ, స్నేహితులకు గానీ, ఇరుగు పొరుగు వారికి గానీ ఇలా మీరు ఏ అంశాలను కూడా ఎవ్వరికి కూడా చెప్పకూడదు. ఇలా ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇప్పటి వరకు మీరు మీ శత్రువుల చేతిలో పడి నలిగిపోయారు. అంటే మీకు ఆప్తులు అనే వాళ్ళే శత్రువులుగా మారిపోయిన సందర్భాలు మీరైతే చూశారు. మీకు సంబంధించిన సీక్రెట్స్ని వారు తెలుసుకొని మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఇబ్బందులకు గురి చేశారు కదా. మళ్ళీ ఎందుకు ఇక మీదట మీరు బయట వాళ్ళను నమ్ముతారు చెప్పండి. ఇక కష్టపడింది చాలు. మీరు ఇకనైనా సుఖపడే విధంగా మీ జీవితాన్ని మార్చుకోండి. ఇకనైనా మీరు మీ జీవితంలో ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నారో అలాగే బ్రతకండి. మీకు నచ్చిన పనులను ఒంటరిగానే చేసుకోండి. అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. నలుగురిలో ఉండాలి, నలుగురికి ప్రేమను పంచాలి అనే ఆలోచన మీరు ఇకనైనా మానుకోండి. మీరు మీ కుటుంబానికి మాత్రమే తోడుగా ఉండండి. అంతే తప్ప మిగతా వారు ఎప్పుడూ కూడా మీకు జీవితాంతం తోడు ఉండనే ఉండరు. కాబట్టి మీరు ఇది తెలుసుకొని, గ్రహించుకొని జీవించండి. అలాగే మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా కలగబోతూ ఉంది. అది స్త్రీ కానీ, పురుషుడు కానీ మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తారు అని మీకు అయితే చెప్పుకోవాలి. ఇక దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఇప్పుడు అపరిచిత వ్యక్తుల వల్ల మీరైతే మోసపోయే పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో వారు అయితే ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాత్రి సమయాలలో మిమ్మల్ని ఎవరైనా లిఫ్ట్ అడిగినా గానీ మీరైతే జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు అపరిచిత వ్యక్తి వలన మోసం జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మీరు అయితే ఈ అంశంలో తగిన జాగ్రత్త పాటించండి. ఈ విధంగా రాబోయే 2 రోజులు అనేవి వృశ్చిక రాశి వారికి చాలా మంచిని తీసుకురాబోతూ ఉన్నాయి. అదేవిధంగా వీరు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోవడం కోసం ప్రతిరోజు శివారాధన చేయడం తప్పకుండా అలవాటు చేసుకోండి. అదేవిధంగా హనుమంతుడిని మీరు ఆరాధించండి. మంగళవారం రోజున శ్రీరామ మందిరానికి వెళ్ళి రాముడికి ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను 21 సార్లు పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. ఒక ఆదివారం రోజున గోమాతను సేవించండి. ఆవుకు తీపి పదార్థాన్ని స్వయంగా మీరు తయారు చేసి మీ చేతులతో తినిపించండి. మీ కోరిక ఎంత పెద్దది అయినా కానీ వెంటనే నెరవేరుతుంది. అలాగే మీ శక్తి మేర దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు అయితే పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చెయ్యండి. అవును, దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేము చేసే మంచి మంచి టాపిక్స్ మీకు తెలియడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.